సురేందర్ దంపతులు సురేందర్ పుష్పలత గారు, సభాధ్యక్షత వహించినటువంటి చిరకాల ఉద్యమ సహచరుడు తమ్ముడు కాచం సత్యనారాయణ గారు, ఈనాడు స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారి స్మారక అవార్డు అందుకుంటున్నటువంటి గౌరవనీయులు ప్రముఖ తెలుగు అనేక భారతీయ భాషల నేపథ్య గాయకుడైనటువంటి గౌరవనీయులు మనో గారు, గౌరవనీయులు రాష్ట్ర దేశ రాజకీయాల్లో విలక్షణమైనటువంటి నాయకుడిగా ఏ బాధ్యత అప్పగించబడినా ఇది వేణుగోపాలాచారి మాత్రమే చేయగలడనేటువంటి ముద్ర వేసినటువంటి గౌరవనీయులు వేణుగోపాలాచారి గారు, గౌరవనీయులు పెద్దలు, దాతృత్వంలో పెద్దలందరూ వారి గురించి చెప్పడం జరిగింది. చారిటీ షుడ్ బిగిన్ ఫ్రమ్ అవర్ హోమ్. దాతృత్వం మన ఇంటి నుండి మొదలు కావాలి అని అందరం అంటాం. అనడం కాదు, చేసి చూపించడం తప్ప మరొకటి తెలియనటువంటి మహానుభావుడు పెద్దలు విజయ్ కుమార్ గారు, బొగ్గారపు దయానంద్ గారు, గౌరవనీయులు వారి గురించి తెలుసు కానీ మేము ఇద్దరం ఎందుకో కలుసుకోలేకపోతున్నాం తక్కువసార్లే. కళా జనార్దనమూర్తి గారు, సోదరుడు వంశీ గారు, మేడం దాసరి రమ్య గారు, గౌరవనీయులు దాస్ గారు, అనేక మంది గాయని గాయకులు కార్యక్రమానికి విచ్చేసినటువంటి సురేందర్ దంపతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఆశీర్వదిస్తూ ఉన్నా. ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డు ఎవరికిస్తే బాగుంటుంది అనేది నిర్ణయించడం మామూలు విషయం కాదు. కానీ తాను తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సభ్య సమాజం హర్షించే విధమైనటువంటి నిర్ణయం తీసుకొని మను గారికి అపురూపమైనటువంటి అవార్డు ఇవ్వబడుతున్నటువంటి శుభ సందర్భంలో మను గారికి, సురేందర్ దంపతులకు కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కాలం విలువ మనందరికీ తెలుసు. స్వర్గీయ ఘంటసాల గారు బ్రతుకున్నటువంటి రోజుల్లో అప్పుడే వారి బహుశా సుబ్రహ్మణ్యం గారి సినీ నేపథ్య ప్రస్థానం 65, 66 ఆ ప్రాంతంలో మొదలై ఉంటుంది. ఘంటసాల గారు హిమవత్ శిఖర సమానుడైనటువంటి గాయకుడు. మరి అటువంటి గాయకునితో సుబ్రహ్మణ్యం గారు నిలదొక్కుకోవడానికి పడిన తపన లేదా ఆరాటం, బాధ బహుశా అది సుబ్రహ్మణ్యం గారికి తప్ప ఇంకొకరికి తెలియదు. అంతటి తెలుగు పాట అంటే పాటకు మారుపేరుగా ఘంటసాల గారు ఉన్నటువంటి రోజుల్లో రంగప్రవేశం చేసి ఆ మహాగాయకుని సరసన లేదా వారు ఉన్నటువంటి కాలంలో వారి చేత శభాష్ అనిపించుకున్నటువంటి రోజులను గుర్తు చేసుకుంటా ఉంటే నా గతంలో నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి రోజులు గుర్తొస్తాయి. ఎన్టీ రామారావు గారు అనేటువంటి మహానటుడు లేకుంటే ఈ నాగేశ్వరరావు ఇంత గొప్పవాడయ్యేవాడు కాడు అనేటువంటి మాట ఆ మహానుభావుడు అన్నట్టు వింటుంటాం. రామారావు గారికి వారి గురించి మనందరికీ తెలుసు. అద్భుతమైనటువంటి విగ్రహం, గొప్ప నటన, అద్భుతమైన భాష, అద్భుతమైన ఉచ్చారణ, అద్భుతమైన నడక. ఆయనకు సాటి బహుశా నాకు తెలిసైతే ఇప్పటి వరకు ఎవరు లేరు. ఆయనకు ఆయనే శాశ్వతంగా సాటి. అంటే నాగేశ్వరరావు గారు ఆ రకంగా పోటీపడి నిలదొక్కున్నాడు.
అదే రకంగా ఘంటసాల గారిని మరిపించాలి. నేను బతికున్నన్ని రోజులు బహుశా ఏ పాట పాడినా నాకంటే ముందు ఘంటసాల గారే గుర్తొస్తారు. కాబట్టి ఆయన స్థాయికి చేరాలనేటువంటి తపనతో సుబ్రహ్మణ్యం గారు చేసినటువంటి ప్రయోగాలు అనన్య సామాన్యమైనవి. భూమికి ఆకర్షణ శక్తి ఏ రకంగా ఉన్నదో సినీ మాధ్యమానికి కూడా అటువంటి ఆకర్షణ శక్తి ఉన్నది. మేము 1970లో హై స్కూల్లో చదివే రోజులలో సినిమాకు ఆకర్షణ శక్తి ఉన్నదనడానికి నిదర్శనం రామారావు గారి సీతారామ కళ్యాణం సినిమా విడుదలైతే 150 కిలోమీటర్ల దూరం నుంచి 3 రోజులు ప్రయాణం చేసి వచ్చి సినిమా చూసి ఆ పోస్టర్కు కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి హుండీ పెడితే దాంట్లో డబ్బులు వేసినటువంటి రోజుల్ని చూసినాం. అట్లనే ఒక సినిమాకే కాదు, పాటకు కూడా ఆకర్షణ శక్తి ఉన్నది. నేను జీవితంలో చాలా తక్కువ సినిమాలు చూసిన, కానీ కొన్ని సినిమాలు అనేక సార్లు చూసిన. చక్కనయ్య చందమామ ఎక్కడున్నా ఆ పాట వినడం కోసం నేను ఒక థియేటర్కు మా ఊరు నుంచి నడిచి 10 సార్లు పోయినా. ఒక సినిమాకు ఆకర్షణ ఉంది, ఒక పాటకు ఆకర్షణ ఉంది. అటువంటి పాటకు ప్రతి పాట, ప్రతి గాయకుని మనం ఇవాళ చూస్తున్నాం. మరి ఈరోజు సినిమాల గురించి అయితే నాకు ఆ రోజు చూసినటువంటి సినిమాలను చూసిన తర్వాత ఎందుకో కాస్త వ్యక్తిగా నేనైతే దాన్ని ఆస్వాదించలేకపోతున్నా. కామెంట్ చేసే రైట్ నాకు లేకపోవచ్చు, కానీ సుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం గారు అనేక మంది సినీ నటుల గొంతును ఆవాహనం చేసుకొని పాటకు పట్టాభిషేకం చేసినటువంటి మహా గాన గంధర్వుడు సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తున్నాం. పాటకు అద్భుతమైనటువంటి పట్టాభిషేకం చేసినటువంటి మహాగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు. మరి అటువంటి బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డు ఈరోజు మను గారికి రావడం అంటే రేపటి తరం వారికి ఘంటసాలను మరిపించినటువంటి వాడు సుబ్రహ్మణ్యం గారైతే మళ్ళీ సుబ్రహ్మణ్యం గారిని మరిపించినటువంటి వారు మనో గారు కావాలనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. వన్స్ అగైన్ సురేందర్, చాలా మనస్ఫూర్తిగా నీకు ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నా. అంటే వాళ్ళు సురేందర్ అంటే వాళ్ళు నువ్వు ఆది దంపతులని పేరే పెడితే ఒక్కరిని అంటే ఇద్దరిని అన్నట్టే. అటువంటి ఈరోజు ఒక గొప్ప సందర్భం కాబట్టి ఇదే సందర్భంగా మన సాహిత్యం ఆ రోజు బలమైనటువంటి కథ ఉండేది, అద్భుతమైనటువంటి కథా గమనం ఉండేది, సందర్భోచితమైనటువంటి పాటలు ఉండేది. బహుశా మీ అందరికి కూడా తెలుసు, తెలుగు వీర లేవరా దీక్షభూని సాగర, ఎంత సందర్భోచితమైనటువంటి పాట. చిత్రం దానవీర శూరకర్ణలో సుయోధనికి డూయర్ పెట్టడం మామూలు విషయం కాదు. రణతంత్రపు టెత్తులతో రాచరికపు జిత్తులతో రణతంత్రపు టెత్తులతో సతమతమౌ మామదిలో మదనుడు సందడి చేయుటే చిత్రం. శిరస్సు వంచి పాడినటువంటి సుబ్రహ్మణ్యం గారికి, రాసినటువంటి సినార గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏం గొప్ప పాటలు! ఆ సినీ సన్నివేశానికి చక్కనయ్య చందమామ ఆ పాట వింటూ ఆ సీన్ చూస్తే కళ్ళకు రాని మనిషి ఉంటాడా? అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. ఏం ఉన్నదా ఒక్క పాట, ఆ సాహిత్యం? అటువంటి సీన్స్ చూస్తున్నావా? ఎక్కడో దూరాన కూర్చున్నావు,
ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు. చివరికి ఆయన ఏమంటాడు? పెరుగుతుంది వయసని అనుకుంటాము, కానీ తరుగుతుంది ఆయువు అని తెలుసుకోము. కళ్ళు తెరచి నిజమేదో తెలిసేలోగా మా కళ్ళ ముందు మాయ తెరలు కప్పేస్తావు. మనో గారు, ఈ సందర్భంగా నా ఆవేదన, నా విజ్ఞప్తి, దయచేసి ఇటువంటి పాటలు మళ్ళీ ఎవరన్నా రాసి అవకాశం వస్తే ఆ మహానుభావునికి పాడే అవకాశం వస్తే మీకు ఉండాలని ఆశిస్తూ, భారతమాతకు జయజయలు, బంగారు భూమికి జయజయలు, ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జయజయలు అని పాడుతూ పాడుతూ గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, 4 వేదములు పుట్టిన భూమి అని రాసిన్లు. రేపటి రోజు మరో కవి రాయాల్సి వస్తే బాలు గానామృతం జాలు వారిన భూమి అనేటువంటి పాట రావాలనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది బాలుగారి పేరిట 1 సంవత్సర కాలం పాటు ఇదే విధంగా రామనామస్మరణ ఏ విధంగానైతే జరుగుతుందో, బాలు నామస్మరణ, వారి గానామృత ధార అందరం కూడా ఆస్వాదించే అవకాశాన్ని ఇటువంటి సురేందర్ లాంటి కళా సాంస్కృతిక సంఘాలు నిర్వర్తించాలని, అటువంటి వాటికి మమ్మల్ని ప్రేక్షకుడిగా ఆహ్వానించిన వస్తామనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.